హాయ్ అండి. మనం హిందీలో మాట్లాడేటప్పుడు ఉస్కా, ఉస్కి, ఉస్కే అని అంటాం కదా. అంటే కే, కా, కి ఇలాంటివి వాడేటప్పుడు మనం పుల్లింగానికైతే కా అనేసి, స్త్రీలింగానికైతే కి అనేసి, అంటే తర్వాత బహువచనం అంటే ఎక్కువగా ఉన్న వాటికి కే అని మనం ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట. అంటే మనం అవి ఉపయోగించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి స్త్రీలింగం అనేది ఏంది, లేదంటే పూలింగం అనేది ఏంది, లేదంటే బహువచనం అంటే ఎక్కువగా ఉన్నవి వాటిని హిందీలో ఏమని పిలుస్తారో మనకు తెలియాలి. ఓకేనండి. ఈ వీడియోలో స్త్రీలింగం, పూలింగం వీటి గురించి తెలుసుకుందాం. ఫస్ట్గా పూలింగం గురించి చూద్దాం. గ్రంథ్. గ్రంథ్ అంటే గ్రంథము. గ్రంథం అనేది పూలింగం కింద వస్తుంది. తర్వాత సహర్. సహర్ అంటే పట్టణము. పట్టణాన్ని పూలింగం కింద తీసుకుంటారు. తర్వాత కేలా. కేలా అంటే అరటిపండు. అరటిపండుని కూడా పూలింగం కింద తీసుకుంటారు. తర్వాత ఫూల్. ఆ ఫూల్ అంటే పువ్వు. ఇది కూడా పూలింగం కింద వస్తుంది అనమాట. తర్వాత గర్. గర్ర కూడా ఇల్లు. ఇది కూడా పూలింగం కింద వస్తుంది. కపడా. కపడా అంటే ఏంటి, దుస్తులు లేదా బట్టలు. ఇవి కూడా పూలింగం కింద వస్తాయి. ఆమ్. మామిడి. మామిడి కూడా పూలింగం కింద వస్తుంది. తర్వాత ఫల్. ఫలము. ఫలము అంటే పండ్లు గట్రా ఏమన్నా ఉంటాయి కదా, అది కూడా పూలింగం మీద వస్తుంది. తర్వాత హాత్. హాత్ అంటే ఏంటి, చెయ్యి. చెయ్యి కూడా మనకి పూలింగం కిందే వస్తుంది. తర్వాత పహడ్. పహడ్ అంటే ఏంటి, పహడ్ అంటే పర్వతము లేదా కొండ. కొండలు ఏమంటాం మనం, పహడ్ అంటాం హిందీలో. ఓకేనా. పహడ్ అంటే పర్వతము. ఇవి అలాగా ఇప్పుడు మనం చెప్పినవి అలాగా పూలింగం. అవి కూడా ప్రాణం లేనివి. ప్రాణం లేనివి ఇవి అలాగా పూలింగానికి సంబంధించింది. నెక్స్ట్ స్త్రీలింగంలో చూద్దాం ప్రాణం లేనివి. లత. లత అంటే తీగ లేదా పూల తీగ, ఏదైనా ఒకటే. లత అంటే తీగ. తర్వాత కితాబ్. కితాబ్ అంటే ఏంటి, పుస్తకం. పుస్తకం, పూల తీగ ఇవన్నీ ఎందులోకి వస్తాయి, స్త్రీలింగంలోకి వస్తాయి. నెక్స్ట్ గాడి. గాడి అంటే బండి. గాడి, బండి. నెక్స్ట్ రోటీ. రోటీ అంటే ఏంటి, చపాతీ లేదా రొట్టె. చపాతి లేదా రొట్టె. తర్వాత బెకారీ. బెకారీ అంటే ఏంటి, నిరుద్యోగుడు లేదంటే అడిగి తినే వాళ్ళు ఏమంటారు, భిక్షాటన చేసే వాళ్ళని బెకారీ అంటారుగా. బెకారీ అంటే నిరుద్యోగి లేదా పని పాట లేనివారు అనేసి అర్థం. గడి. గడి అంటే గడియారం. గడియారం కూడా స్త్రీలింగంలోకి వస్తుంది. తర్వాత కుర్చీ. కుర్చీ కూడా స్త్రీలింగం. కుర్చీ అంటే కుర్చీ. తర్వాత కలం. కలం అంటే పెన్ను. నెక్స్ట్ చీజ్. చీజ్ అంటే ఏంటి, వస్తువు. వస్తువుని కూడా మనకి స్త్రీలింగంలోకి వస్తాయి. ఇవన్నీ నీట్గా నేర్చుకుంటే